మనోజ్ని మోసం చేసి 1 lakh కొట్టేస్తుంది రోహిణి. మరోవైపు మందు తాగకపోయినా అడ్డంగా బుక్ అయ్యాడు బాలు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, బాలుకి ఈరోజు చాలా కీలకమైన రోజు, జాగ్రత్తగా ఉండకపోతే పెద్ద గండం పొంచి ఉందని చెబుతాడు జ్యోతిష్యుడు. అయినప్పటికీ అవేం తాను పట్టించుకోను అంటాడు బాలు. ఇంతలో పొలిటికల్ లీడర్ నుంచి కాల్ వస్తుంది, పని ఉంది రమ్మని. ఈ రోజు నీకు అంత బాగాలేదన్నారు కదా, ఎందుకు వెళ్లడం అని స్నేహితులు చెప్తున్నా ఏం జరగదు అని చెప్పి వెళతాడు బాలు. గతంలో పూలమాలలు ఆర్డర్ ఇచ్చిన పొలిటికల్ లీడర్ తను. నా స్నేహితుడు ఇక్కడికొచ్చాడు, క్వారీ బిజినెస్ చేస్తాడట, కొన్ని రోజులుంటాడు, సెకండ్ హ్యాండ్లో కార్ ఏదైనా కావాలని అడుగుతున్నాడు అని చెప్పి ఆ తర్వాత అంతా మందు సిట్టింగ్లో కూర్చుంటారు. తాను తాగనని భార్యకు మాట ఇచ్చానని చెప్తాడు బాలు. నువ్వు తాగకపోతేనే నాకు పెగ్గుపోయి అంటాడు ఆ లీడర్. బాలుకి ఇష్టం లేకుండా బారుకు వెళతాడు. మొహమాటం కొద్దీ అక్కడ కూర్చుంటాడు. కాని ఆ లీడర్ బలవంతం చేసేసరికి పెగ్గు పోస్తాడు. అదే సమయానికి అక్కడే ఉంటాడు గుణ. వీడికి ఇక్కడేం పని అని ఆలోచిస్తాడు. వాడి చేతిలో మందుబాటులు ఉంది కదా, వీడియో తీసి వైరల్ చేస్తే వాడి పరువు పోతుంది అని అనుకుంటాడు గుణ. వెంటనే బాలు మందుబాటులు చేత్తో పట్టుకుని గ్లాసులో పోస్తుండగా వీడియో తీస్తాడు. ఆ తర్వాత బయటకొచ్చి రోడ్డు దాటుతూ ఎవరి బండికో అడ్డం వెళ్లడం కూడా యాడ్ చేసి ఇలా తాగి తూగుతున్నాడంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేస్తాడు. క్యాబ్ డ్రైవర్ కావడంతో బాలు చాలా మందికి పరిచయం ఉంటాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను ప్రయాణికులు కూడా చూస్తారు. తాగి తూగే వ్యక్తి డ్రైవింగ్ చేసినప్పుడు కారు ఎక్కితే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందంటూ బాలు కారు దిగిపోతారు. పైగా నానా మాటలు అని అవమానిస్తారు. ఆ వీడియో బాగా వైరల్ అవడంతో మీనా కూడా చూస్తుంది. ఇదే అదనుగా శివ ఆ వీడియోను తీసుకెళ్లి మీనాకు చూపించి పరువు పోయింది, అంతా వీడియో చూసేశారు, ఇలాంటోడైన బావను నువ్వింకా వెనకేసుకొస్తున్నావంటూ నోరు పారేసుకుంటాడు. ఆ వీడియో చూడగానే మీనా కూడా షాక్ అవుతుంది. తనతో తాగనని చెప్పి బాలు ఇలా చేశాడేంటని కన్నీళ్లు పెట్టుకుంటుంది. జ్యోతిష్యుడు చెప్పినట్టు బాలుకి పెద్ద గండమే వచ్చిపడింది. ఎప్పుడెప్పుడు బాలు దొరుకుతాడా ఆడేసుకుందామా అని ఎదురుచూస్తున్న రోహిణి, మనోజ్, ప్రభావతి నోటికి పని చెప్తారు. మా విషయాలు మీకు అనవసరం అన్న రోహిణి బాలు గురించి ఏమైనా మాట్లాడుతుందో లేదో చూడాలి. మరోవైపు రోహిణి దినేష్కి డబ్బులిస్తూ ఉండగా బాలు చూసే అవకాశం ఉంది. ఆ విషయం బయటపడినప్పుడు రోహిణి ఈ వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేస్తుందేమో చూడాలి. మరోవైపు మేకమామ అంటూ రోహిణి చెప్పిన అబద్ధం కూడా బయటపడేలా ఉంది. మరి ఎప్పట్లా మీనా నిజం తెలుసుకుని ఆ పని చేసి గుణకి బుద్ధి చెబుతుందో లేకుంటే బాలుని అపార్థం చేసుకుంటుందో చూడాలి. మొత్తానికి చూస్తుంటే గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఈ వారం కీలక మలుపు తిరిగేలా ఉంది. ఎందుకంటే మనోజ్కి డబ్బులు రిటర్న్ ఇచ్చిన మాజీ ప్రేయసి కల్పన శాపం పెడుతుంది. ఈ డబ్బు మీ ఇంట్లో గందరగోళం సృష్టిస్తుంది, మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని అంటుంది. కల్పన అన్నట్టుగానే రోహిణి, మనోజ్ వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేద్దాం అనుకున్నా బాలు, శృతి వదిలేలా లేరు. ఆ మోసం సంగతి బయటపడితే అప్పుడుంటుంది. మరోవైపు తనకు తెలియకుండానే బాలు కల్పనకు ష్యూరిటీ సంతకం చేసేశాడు. ల్యాండ్ డీల్ అని చెప్పి అబద్ధం చెప్పి సంతకం పెట్టించుకుంది కల్పన. ఆ సంతకం విషయం బయటపడితే అప్పుడు కల్పన డబ్బులు రిటర్న్ చేసిన సంగతి కూడా బయటపడే అవకాశం ఉంది.